ఆ మందసంలో అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయో అవి ఉన్నాయి. రెండవది అక్కడ ఏముందంటే అహరోను కర్ర ఉంది. ఈ అహరోను కర్ర సముద్రాన్ని కొడితే సముద్రం పాయలైపోయిందంట. ఆ అహరోను కర్ర బండను కొడితే బండలో నీళ్ళు వచ్చాయంట. ఇక్కడ ఉన్న చాలా మంది చచ్చిపోతారు అన్న వాళ్ళని దేవుడు బ్రతికించాడా లేదా? చాలా మందికి ఇంకా మీకు పిల్లలు పుట్టరు, గర్భఫలం రాదు అంటే గర్భఫలం వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? ఇలాంటి అద్భుతాలు జరిగాయి కదా. పాస్టర్ గారు ఇందాక ఒక విషయాన్ని చెప్పారు, ఎవరో చనిపోయిన 2 రోజుల తర్వాత ఎవరో లేసి ఆవిడ కూడా వస్తారని. అంటే చనిపోయిన వారు కూడా బ్రతికింపబడే ఆ గొప్ప అధికత ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. అంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో అద్భుతాలు జరిగించే ఆ కర్ర ఇక్కడ ఉందా లేదా? మూడవది మన్నా. అంటే మన్నా అంటే దేవుని యొక్క మాటలు, అంటే దేవదూతలు తినే ఆహారం అని దేవుని వాక్యం రాయబడుతుంది. ఇక్కడ మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము, పదాజ్ఞలు కలిగిన పలక ఉంది, దేవుని యొక్క అద్భుతాలు ఉన్నాయి, అలాగే దేవుని మాటలు కూడా ఉన్నాయి. దేవుని వాక్యం ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంది. అంటే అతి పరిశుద్ధమైన స్థలము ఇంకెక్కడో లేదు. ఇందాకన్నారు ఇక్కడ ఉంటే బాగుండు అన్నారు, అవునా? అవన్నీ ఇక్కడ జరగాలి అని అంటే నేను 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి ఆ 2 మాటలు అంటే, మొదటిగా ఆ మందసం అనేది ఏదైతే ఉందో ఆ మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు పట్టుకోకూడదు, ఎవరు పడితే ఆ మందసాన్ని తాకేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దానికి ఒక నియమాలు నిబంధనలు ఉంటాయి అన్నమాట. మనం ఆ వాక్యాన్ని చదివితే ఈ మందసం పట్టుకొని యాజకులు అలాగ వెళ్తూ ఉంటే ఒక దగ్గరికి వెళ్ళేసరికి మందసం పడిపోతుంది కిందకి. ఇలా పడిపోతుంటే మనం కీర్తనలో కోరహు